ఒక తల్లి గర్భంలో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ది మేల్ పర్సన్ హూ సెలెక్ట్స్ ది మేల్ ఆర్ ఫిమేల్, వీడు ఎక్స్ క్రోమోజోమ్స్ వస్తే మగపిల్ల పుడతాడు, వై క్రోమోజోమ్స్ పుడితే ఆడపిల్ల పుడుతుంది. ఇది ఈ ప్రిన్సిపల్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు స్ప్రెడ్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ ఏ సీరియస్ టాపిక్. ఇది ఎప్పటి నుంచి మోడీ దగ్గర నుంచి ఉంది. ఆడపిల్ల మగపిల్ల పుడితే ఆడపిల్ల పుడితే స్త్రీ మదర్ని అంటారు. మదర్ని ఎట్లా అంటారండి? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ వింటూ కూర్చుంటుంది. గవర్నమెంట్ ఉంటే డాక్టర్స్ ఉంటారు, ఎవరు మాట్లాడేమిటి? వస్తుంది చెప్పి మాట్లాడరు, అసలు ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కావట్లేదు. వై డోంట్ దే స్పీక్? దే షుడ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ ది విలేజెస్. దే మస్ట్ చెక్ దిస్ పాయింట్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు హూ విల్ టెల్? నాకు అర్థం కాదు. ఎవరు చెప్తారు జనాలకి? గవర్నమెంట్ కాకపోతే ఈ మెసేజ్ ఎందుకు వెళ్ళకూడదు నాకు అర్థం. ఇది ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచో తెలుసు ఈ విషయం జనాలకి. I don't know why the government is not doing this. Male is responsible to select whether a male child or female child. Woman is not responsible. She is mother. She gets whatever she gets a child. She is mother for that. I don't know why this sort of bad practices are not curtailed. ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదండి. వెళ్ళేది నాకు అర్థం కాదు. దిస్ ఇది నాకు అర్థం కావట్లేదు. డాక్టర్స్ చెప్పరు, ఎవరు చెప్పరు. ఇది ఇట్స్ మేల్ హూ సెలెక్ట్స్ ద బేబీ, నాట్ ద ఫిమేల్ అని చెప్పలేండి. మదర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ వెదర్ మేల్ చైల్డ్ ఆర్ ఫిమేల్ చైల్డ్. His father who is responsible with male child or female child. So this is bad. This is not a good practice. Government is not doing that. What is that? What is that? I mean, they have to do on this issue. It's a very bad practice. ఇప్పుడే కాదు, సమ్ జనరేషన్ బట్టి ఉంది ఇది. ఇవాళ సైన్స్ ఎంత వృద్ధి చెందినప్పుడు దిస్ ఈజ్ నోన్, దిస్ ఈజ్ ద మేల్ ఫాదర్ హూ సెలెక్ట్స్ ది చైల్డ్ అన్నప్పుడు వై డోంట్ దే స్ప్రెడ్ దిస్ మెసేజ్? ఐ డోంట్ అండర్స్టాండ్ ది రీజన్. ఆడపిల్లలు పుడితే మగవాడిని అంటారేమో అని చెప్పి అది వీళ్ళు స్ప్రెడ్ చేయట్లేదు అర్థం అంటే అంటారు. దాన్నే ఉంది. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? సో వాట్ కట్ చేసేది.